ధరల సునామీ ముంచుకొస్తుందా? ఓట్ల పండుగ ముగిగానే సామాన్యుడి జేబుకు చిల్లులు పెట్టే ప్రోగ్రాం మొదలైపోయిందా? నిన్నటిదాకా సైలెంట్ గుర చమురు సమస్యలు ఒక్కసారిగా గ్యాస్ బండను భగ్గుమనిపించేస్తాయి. వారిజ సిలిండర్పై ఏకంగా 993 రూపాయలు వడ్డింపు చేసేస్తాయి. రాబోయే పెట్రోల్ బాంబుకు పక్కా సంకేతాలు ఇస్తున్నాయా? అసలు పశ్చిమాస యుద్ధం పేరుతో సామాన్యుడి నడ్డి విరుస్తోందెవరు? ఈ రేట్ల మోత వెనుక దాగిన అసలు కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. దేశంలో పెట్రో బాంబు పేలుతోందా అంటే అవుననే సంకేతాలిస్తోంది ప్రస్తుత మార్కెట్ పరిస్థితి. సామాన్యుడి బతుకుబండి నడవడమే అత్యంత కష్టంగా మారిన ఈ రోజుల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 993 రూపాయలు అమాంతం పెరగడం మార్కెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అనూహ్యమైన పెంపు చూస్తుంటే రాబోయే రోజుల్లో సామాన్యుడి జేబుకు భారీ చిల్లు పడటం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది. పండగ పూట కనీసం పూట గడవని పరిస్థితుల్లో ఈ రేట్ల మోత సామాన్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రైస్ హైక్ కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో సామాన్యుడు కష్టాల కడలిలో జీవనం సాగించక తప్పదని ఎకనామిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం గ్యాస్ ధరల పెంపు మాత్రమే కాదు, సగటు మనిషి జీవన ప్రమాణాలపై పడుతున్న భారీ పిడుగులాంటిదని చెప్పవచ్చు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ధరల పెంపు మొదలు కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఓటర్లలో వ్యతిరేకత వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగకుండా ఆచితూచి వ్యవహరించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా ఓట్లు అడిగేటప్పుడు ధరల ఊసే ఎత్తని పాలకులు ఎలక్షన్స్ ముగియగానే ఒక్కసారిగా భారాన్ని ప్రజల నెత్తిన రుద్దడం ఎంతవరకు సమంజసమని సామాన్యులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఓట్ల పండగ ముగియగానే సామాన్యుడి జేబుకు కత్తెర వేయడం దారుణమని, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే ఇన్నాళ్లు ధరల పెంపును హోల్డ్లో పెట్టారని విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతూ పాలకుల తీరును ఎండగడుతున్నాయి. వాణిజ్య సిలిండర్ ధరల పెంపు కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెంచుతారనే ఆందోళన జనాల్లో మొదలైంది. లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ పూర్తిగా ఇంధన ధరలపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ నిత్యావసర సరుకులపైన ఖచ్చితంగా పడుతుంది. ఇన్నాళ్లు ఎన్నికల బ్రేకులతో ఆగిన ఇంధన ధరల పెంపు రేసు ఇప్పుడు ఫుల్ స్పీడ్ అందుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ముడి చమురు ధరలు పెరిగాయనే సాకుతో డీజిల్ రేట్లను అమాంతం పెంచితే సామాన్యుడి మంత్లీ బడ్జెట్ తలకిందులు కావడం ఖాయమని, ఈ అనిశ్చితి మరింత భయపెడుతోందని ఫైనాన్షియల్ రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ధరలు విపరీతంగా పెరగడానికి కేవలం లోకల్ పాలిటిక్స్ మాత్రమే కాదు, గ్లోబల్ జియో పాలిటిక్స్ కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో రగులుతున్న యుద్ధం తాలూకు ప్రభావం భారతీయ ఎకానమీపై చాలా గట్టిగానే పడుతున్నట్లు ఎకనామిక్ పండితులు విశ్లేషిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి నిరంతరాయంగా వచ్చే ఆయిల్ సప్లై చైన్లో ఏర్పడిన అవాంతరాలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరను అమాంతం పెంచేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా ముడి చమురు ఉత్పత్తి, రవాణాపై తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. ఈ గ్లోబల్ క్రైసిస్ మన దేశంలాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుందని, రాబోయే రోజుల్లో ఇంధన కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో నెలకొన్న మరో ప్రధాన సమస్య అమెరికా దేశం విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలు. రష్యా, ఇరాన్ లాంటి భారీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలపై అమెరికా పెడుతున్న రెస్ట్రిక్షన్స్ కారణంగా గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ రవాణా దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి దాపురించింది. ఈ శాంక్షన్స్ వల్ల ముడి చమురు సప్లైలో భారీ అంతరాయం ఏర్పడి ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తోందని మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. ఇండియా లాంటి భారీ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాలకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ వెతుక్కోవడం అతిపెద్ద ఛాలెంజ్గా మారింది.
ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్ నేరుగా మన దేశ ఇంధన ధరల పెంపుకు కారణమవుతూ ఎండ్ కన్స్యూమర్పై ఏమాత్రం భరించలేని ఫైనాన్షియల్ బడ్జెట్ని క్రియేట్ చేస్తోందనేది ఎవరూ కాదనలేని పచ్చి వాస్తవం. ముప్పేట దాడిలా వస్తున్న ఈ ధరల పెంపు ఎపిసోడ్ ఇప్పుడు దేశంలో భారీ పొలిటికల్ హీట్ ని జనరేట్ చేస్తోంది. సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఉన్నప్పుడొకలా లేనప్పుడు మరోలా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్న కేంద్రం సామాన్యులకు మాత్రం సబ్సిడీలు ఎత్తేసి సిలిండర్ రేట్లతో షాకిస్తోందని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ప్రైస్ హైక్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతోందని, పాలకుల ప్లానింగ్ లోపమే నేడు సామాన్యుల పాలిట అతిపెద్ద శాపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు. చూసారుగా గ్లోబల్ పాలిటిక్స్, లోకల్ ఎలక్షన్స్ సామాన్యుడి బతుకుతో ఎలా ఆడేసుకుంటున్నాయో. అయితే ఈ రేట్ల మంట కేవలం కమర్షియల్ సిలిండర్ వద్దే ఆగిపోతుందా, లేక మన ఇంటి వంటగదిని కూడా తాకుతుందా? అసలు ఈ ధరల దెబ్బకు వీధిని పడుతూ కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారుల కన్నీటి కథలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కేవలం కమర్షియల్ సిలిండర్ దగ్గరే ఈ ప్రైస్ హైక్ ఆగిపోతుందా, లేక అతి త్వరలో గృహ వినియోగ సిలిండర్ ధరను సైతం పెంచుతారా అన్నదే ఇప్పుడు ప్రతి ఇంటా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుత ట్రెండ్ గమనిస్తుంటే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ బండపై కూడా రేట్ల వడ్డింపు తథ్యమనే బలమైన సంకేతాలిస్తోంది. ఒకవైపు కూరగాయలు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇప్పుడు వంట గ్యాస్ ధర కూడా భారీగా పెరిగితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకడం ఎలా అని సగటు గృహిణిలో కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీలను క్రమంగా తగ్గిస్తూ రావడం, ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ధరల్ని సవరిస్తూ ఉండటం వల్ల ఎప్పుడేం జరుగుతుందో తెలియని కన్ఫ్యూషన్ నెలకొంది. ఈ నిర్ణయాలు సామాన్యుల కిచెన్ బడ్జెట్ను పూర్తిగా ధ్వంసం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్య సిలిండర్ ధరల పెంపు తాలూకు ప్రత్యక్ష ప్రభావం నేరుగా చిన్న తరహా హోటళ్లు, హాస్టళ్లు, రెస్టారెంట్లపై అత్యంత తీవ్రంగా పడింది. ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న బిజినెస్ ని ఎలా రన్ చేయాలో తెలియక చిన్న వ్యాపారులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కో సిలిండర్పై దాదాపు 1000 రూపాయల అదనపు భారం పడడంతో వారి మెయింటెనెన్స్ కాస్ట్ అమాంతంగా డబల్ అయింది. లాభాలు దేవుడెరుగు, కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి రాని పరిస్థితుల్లో చాలామంది రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ నడుపుకునేవాళ్లు అప్పుల పాలవుతున్నారు. ఈ ధరాఘాతాన్ని తట్టుకోలేక ఎంతోమంది తమ బిజినెస్ మోడల్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా అది ప్రాక్టికల్గా ఏమాత్రం వర్కౌట్ కావడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి అర్థమవుతోంది. పెరిగిన గ్యాస్ బండల రేట్లు భరించలేక చాలా చోట్ల చిన్న హోటళ్ల నిర్వాహకులు పాతకాలం నాటి పద్ధతులకు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారు. ఈ ఆధునిక కాలంలో కూడా మళ్లీ తెరపైకి కట్టెల పొయ్యిలు రావడం ప్రస్తుత ఆర్థిక దైన్యానికి అద్దం పడుతోంది. పొగ తింటూ కష్టపడి వంట చేయాల్సి రావడం వారి దీనస్థితికి నిదర్శనం. లాభసాటిగా లేని వ్యాపారాల్ని రన్ చేయడం కన్నా క్లోజ్ చేయడమే బెటర్ అని భావించి దేశవ్యాప్తంగా వందలాది చిన్న హోటళ్లు ఇప్పటికే మూతపడుతున్నాయి. దీనివల్ల ఆ హోటళ్లపై ఆధారపడి బతుకుతున్న ఎంతోమంది వర్కర్లు తమ ఉపాధిని కోల్పోయి నేరుగా రోడ్డును పడుతున్నారు. ఇది కేవలం ఒక చిన్న వ్యాపార సమస్య మాత్రమే కాదు, ఎన్నో సామాన్య కుటుంబాల కడుపు కొడుతున్న ఒక సోషియో ఎకనామిక్ క్రైసిస్గా మారుతోందని నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇది కేవలం పేరుకు మాత్రమే కమర్షియల్ సిలిండర్ పెంపైనా చివరికి ఆ భారం మొత్తం పడేది సామాన్య వినియోగదారులపైనే అన్నది అత్యంత చేదు నిజం. హోటళ్లు, రెస్టారెంట్లు తమకు అదనంగా పెరిగిన ఖర్చును కవర్ చేసుకోవడానికి మెనూ రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి.
ఒక సాధారణ ఇడ్లీ ప్లేట్ నుండి కాఫీ కప్పు వరకు ప్రతి దాని రేటు పెరిగిపోవడంతో బయట తినాలంటేనే జనాలు భయపడే పరిస్థితి దాపురించింది. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే స్టూడెంట్స్, జాబ్స్ చేసుకునే బ్యాచులర్స్పై ఈ మెస్ ఫీజుల పెంపు విపరీతమైన ఒత్తిడిని పెంచుతోంది. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ప్రజల జేబుల నుండే ఈ పెరిగిన మొత్తాన్ని వ్యాపారులు వసూలు చేస్తూ ఉండడంతో సామాన్యుల ఫినాన్షియల్ ప్లానింగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోతుందని చెప్పవచ్చు. ఇవన్నీ బేరీజు వేసుకుని మొత్తంగా చూసుకుంటే ఈ తాజా పరిణామాలన్నీ దేశంలో పెట్రో బాంబు పేలుతోందా అనే అనుమానాల్ని అక్షరాలా నిజం చేస్తున్నాయి. పశ్చిమాసియా క్రైసిస్, అమెరికా ఆంక్షలు వంటి గ్లోబల్ రీజన్స్తో పాటు ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలు వెరసి సామాన్యుణ్ణి ఏమాత్రం కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక అనిశ్చితి, ఎటు చూసినా కష్టాల కడలిలో జీవనం. ఇదే సగటు భారతీయుడి ప్రెజెంట్ లైఫ్ స్టైల్గా మారిపోయింది. ఈ ధరల సుడిగుండం నుంచి సామాన్య ప్రజల్ని బయటపడేయడానికి ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం సరైన పాలసీలు తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజా వ్యతిరేకత తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. అది అసలు కథ. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఆంక్షలు ఏవైనా కావచ్చు, చివరికి బలిపశు అవుతున్నది మాత్రం సగటు సామాన్యుడే. ఒకవైపు కట్టెల పొయ్యిల కాలానికి జనం వెనక్కి వెళుతుంటే మరోవైపు అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం? పాలకుల రాజకీయ క్రీడలో ఎప్పటికీ సామాన్యుడు కష్టాల కడల్లో మిగిలిపోవాలా? పన్నుల పేరుతో వడ్డింపులు ఆపి సామాన్యుడి బతికించే నాదుడు ఎవరైనా ఉన్నారా? ఇది పాలకులే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.